ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను మీకోసం మాత్రమే. ఇల్లు కట్టించిన ప్రతి ఒక్కరు కూడా టైల్స్ అనేది వేస్తారు, కరెక్టా? వేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వేస్తున్నారు. సో నేను కూడా అలానే వేయించాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక నాకు టైల్స్ దగ్గర కదిలిపోతుంది. సో నేను టైల్స్ చేసిన వాళ్ళకి కాల్ చేశాను. చేస్తే వాళ్ళు ఈ విధంగా చేయని చెప్పేసి అన్నారు. నేను ముందు ఒక టైల్ అతికించాను, అది సెట్ అయిపోయింది. సో నేను చేసినట్టు మీరు ఇట్లా చేస్తే ఎవరిని సంప్రదించిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరే ఓన్గా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక రేక్ అనమాట గీత గీయడానికి. అలాగే కొంచెం సిమెంటు, వాటర్ ఉంటే సరిపోద్ది. ఒక సుత్తికి సంబంధించినటువంటి కర్ర అనమాట, కర్ర ఉంటే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను. చూసారా ఇక్కడ నేను టైల్ గుద్దుతుంటే ఎలా బయటికి వస్తుందో పొగ లాంటిది. అది మీకు కనిపించడానికి టైల్స్ కదులుతున్నాయని తెలియడం కోసమే నేను అది గుద్దడం అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాము. సో నేనైతే కొంచెము 3/4 అనమాట తీసుకోవాలి. అంటే వాటరు అలానే సిమెంటు తీసుకోవాలి. సిమెంట్ తక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట. లేదంటే వాటిల్లో కలవు. సో అలా కలుపుకున్న తర్వాత మనము ఈ విధంగా అప్లై చేయాలి. ఎక్కడైతే టైల్స్ అనేది కదులుతుందో అక్కడ మనము ఈ విధంగా వేసి ఇలా సుత్తుతో వెనకాల ఉన్నటువంటి కర్ర ఉంటుంది చూసారా, కర్రని ఇట అలా కొడుతూ ఉంటే లోనకి అనేది వెళ్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడు మనము కర్రతో కొడుతూ మనం ఉన్న చూసారా దాంతోపాటు మనం తోసుకుంటూ వెళ్తే వాటర్ అనేది కిందకి వెళ్ళి ఫిట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. సో నేను అలాగే ఫస్ట్లో చేశాను, ఇలానే ఒక 2 టైల్స్ చేశాను నేను మా ఇంట్లోనే. సో అది సెట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మనం ఇలా చేసిన తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది. ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం వేయాల్సిందే. వేసిన తర్వాత మనం దీని మీద రాయి అనేది కానీ ఏదైనా ఎత్తు అనేది పెట్టుకోవాలి. ఎత్తు అనేది పెట్టుకున్న తర్వాత అది ఫిట్ అయిపోతుంది చక్కగా. లేదు అనుకుంటే కనుక మీరు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అంతవరకు వెయిట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అది మీది పోతుంది. ఖచ్చితంగా ఇరిగిపోవడమో లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతుందన్నమాట. సో నా ప్రయత్నం అయితే నేను చేశాను. సో ఇది నాకు సెట్ అయ్యింది. సో అందుకే మీకోసం యూజ్ అవుతుందని చెప్పేసి మీకైతే వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఇటువంటిది వచ్చినట్లయితే కనుక ఈ విధంగా ట్రై చేయండి. 100% కూడా ఇది వర్క్ అవుతుందన్నమాట. నాకైతే వర్క్ అయ్యింది. అందుకే మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చినా సరే అది సాల్వ్ చేసి రెక్టిఫై చేసి నేను మీకు మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా?